నమస్తే, నేను ప్రియాంకరావు. రీసెంట్గా శ్రీశైలంలో శివస్వాముల మీద లాఠీ చార్జ్ జరిగింది. అక్కడి నుండి వరుస కథనాలు వెలువడుతున్నాయి. చాలాసార్లు అంటే వాళ్ళని బంధించారని, ఈ విధంగా కొట్టారని, దర్శన భాగ్యం కల్పించట్లేదని, దురుసుగా ప్రవర్తిస్తున్నారని. అయితే ఈ ఘటన అంతటికి వెనుక ఒక పెద్ద కుట్ర దాగి ఉంది, కుట్ర ప్రకారం ఇదంతా జరిగింది అని చెప్పేసి ఒక వార్త ఈరోజు చర్చనీయాంశంగా మారింది. నిజంగా కుట్ర అయితే ఎవరు చేశారు, ఎవరు పన్నారు, దీనివల్ల లాభపడేది ఎవరు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందు మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. శివస్వాముల మీద శ్రీశైలంలో లాఠీ చార్జ్ జరగడం, వాళ్ళని బంధించడం, ఇవన్నీ చూస్తుంటే ఎవరో వెనుకుండి ఇదంతా నడిపిస్తున్నారు, పెద్ద కుట్రే దాగి ఉంది అనేది ఒక అనుమానం వ్యక్తమవుతుంది. అయితే ఈ కుట్ర పనే ధైర్యం ఎవరు చేసుంటారు, దీనివల్ల లాభపడేది ఎవరు? సో జనరల్గా అధికార పక్షం, అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే మళ్ళీ మళ్ళీ గెలవాలనుకుంటారు, వీళ్ళనంత వరకు మంచి పనులు చేయాలి అనుకుంటారు. అవును, అధికారం కోరుకునే వాళ్ళు, అధికారం రావాలి, మనకే రావాలి అని కోరుకునే వాళ్ళు ఏంటంటే ఇంతకన్నా మంచి పనులు లేదంటే ఇంతకన్నా మంచి పేరు ప్రజల్లో తీసుకొచ్చుకొని అధికారంలోకి రావడం అనేది ఒక కోణం. అటు కాకుండా ఈ ప్రభుత్వం బదనాం కావాలి, ఈ ప్రభుత్వం మంచి పనులు చేయకూడదు, ఈ ప్రభుత్వం ఒకవేళ మంచి పనులు చేసినా దాన్ని నెగిటివ్ కోణంలో చూపించడం ద్వారా మనం అధికారంలోకి రావచ్చు అనేటువంటి అభిప్రాయం ఉన్నటువంటి వాళ్ళు మరికొందరు ఉంటారు. అందుకే పోటీల్లో గెలవాలని అంటే ఒకటి ఎదుటి వాళ్ళతోటి ఆరోగ్యకరమైనటువంటి పోటీతోటి మనం గెలవాలి. బ్యాక్ స్టాబింగ్ తోటి మనం గెలవకూడదు. మనం చాలా సందర్భాలు సినిమాల్లో కూడా చూస్తుంటాం, రన్నింగ్లో పరిగెత్తూ ఉంటారు, పరిగెత్తేటప్పుడు వాళ్ళు కాలుకి అడ్డం పెడతారు కాంపిటేటర్కి, వాళ్ళు పడిపోతాడు, ఈడెళ్తాడు. సో ఇలాంటి మనం చాలా సినిమాల్లో చూస్తాం. ఇప్పుడు కొన్ని గుర్ర బండ్లు పోటీలు పెడతారు, ఆ గుర్రం బండి చక్రం తీసేస్తారు, ఇలాంటివి చాలా చూస్తాం. అది అనారోగ్యకరమైనటువంటి పోటీ. ఎప్పుడైనా సరే ఆరోగ్యకరమైనటువంటి పోటీ ఉండాలి. దానికోసం వాళ్ళు ఎలా సక్సెస్ అవుతున్నారు, వాళ్ళకన్నా మనం ఎలా సక్సెస్ కావాలి అనేది ఆలోచించి మనల్ని పొందాలి ప్రజల దగ్గర. ఇప్పుడు రెండే ఉంటాయండి రాజకీయ పార్టీలకి ప్రజాక్షేత్రంలో గెలవాలంటే. ఒకటి కన్విన్స్ చేయటం, రెండు కన్ఫ్యూజ్ చేయటం ప్రజల్ని. ఈ రెండే ఉంటాయి. ఆ కన్విన్స్ చేయలేనప్పుడు కన్ఫ్యూజ్ చేసేటువంటి ప్రయత్నం అనేది ఖచ్చితంగా రాజకీయ పార్టీలు ఏవైనా చేస్తాయి. అంటే ఇప్పుడు వైసీపీ కూడా అదే చేసిందా? సరే, ఇప్పుడు వైసీపీ చేసిందా లేకపోతే ఇంకో పార్టీ చేసిందా అనేది పక్కన పెడితే జనరల్ సూత్రం చెప్తున్నాను. ఏ రాజకీయ పార్టీ అయినా అనుసరించేటువంటి సూత్రం ఇది. ఓకే, ఏ రాజకీయ పార్టీ అయినా. సో ఇప్పుడు శ్రీశైలంలో శివస్వాముల మీద లాఠీ చార్జ్ జరిగింది. జనరల్గా లాఠీ చార్జీ ఎప్పుడు చేస్తారు? పరిస్థితిని కంట్రోల్ చేయలేని సమయం, తప్పిపోతుంది అన్నప్పుడు లాఠీ చార్జ్ చేస్తారు. అప్పుడు కనుక లాఠీ చార్జ్ చేయకుండా ఒకవేళ ఉంటే పరిస్థితి అదుపు తప్పిపోతే ఏదైనా జరగచ్చు. ఇప్పుడు అక్కడ ఉండేటువంటి సిఐఓ డిఎస్పీ ఉన్నారు, ఇవాళ పేపర్లో వచ్చిన దాని ప్రకారం. అతను కనుక ఆ టైంలో ఆ లాఠీలు చులిపించకపోతే పరిస్థితి అదుపు తప్పి మరో కోణంలో వెళ్ళిపోయి ఉండేది. అది అంటే తొక్కిసలాట జరిగి ఉండేది. తొక్కిసలాట జరిగితే మనం తిరుమలలో చూసాం లాస్ట్ టైం ఏం జరిగింది, సింహాచలంలో చూసాం. సో అలాంటి పరిస్థితి రాకుండా కాపాడారు. ఒకవేళ కొంతమంది మీద లాఠీలు తీసుకొని ఏదన్నా వాళ్ళు కొట్టినప్పటికీ కూడా బట్ పరిస్థితిని వితిన్ ది మినిట్స్లోనే అదుపు చేయగలిగారు. లేదంటే చాలా తొక్కిసలాట జరిగి ఏం జరిగి ఉండదో కూడా తెలియదు. పెద్ద ప్రమాదం నుంచి అయితే పోలీసులు బయటపడేశారు అనేది వాళ్ళ పేపర్లో వచ్చినటువంటి న్యూస్. ఇదొక ఎత్తు. అయితే ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? అసలు జనాలు భక్తులు పోటెత్తడం ఇప్పుడు కాశీబుగ్గలో జరిగింది, సింహాచలంలో జరిగింది, తిరుపతిలో జరిగింది, తర్వాత ఇప్పుడు ఇక్కడ శివస్వాములకు సంబంధించిన లాఠీ చార్జ్ జరిగింది. హలో ఇండియా అంటూ ట్వీట్ చేశారు 2 days బ్యాక్. ఇది జరిగిన తర్వాతనే ఆయన హలో ఇండియా అంటూ ట్వీట్ చేశారు. ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. ఇవన్నింటిని కోట్ చేశారు. ఇవన్నింటిని కోట్ చేసేమంటున్నారు, హిందూ దేవాలయాల్లో భక్తులకి రక్షణ లేదు, భద్రత లేదు అనేటువంటి ఒక ట్వీట్ చేశారు. అంటే మీరు ఈ ట్వీట్ అనగానే నాకు ఒక న్యూస్ గుర్తుకొచ్చింది సార్. అంటే శివస్వాముల మీద లాఠీ చార్జ్ జరగడానికి ముందు పవన్ కళ్యాణ్ గారు చేసిన కామెంట్స్ ఆయన చాలా క్లియర్గా చెప్పారు. మతాన్ని
అడ్డు పెట్టుకొని రాజకీయం నడపాలని చూస్తున్నారు, జాగ్రత్తగా ఉండండి, ఇలాంటి వాటికి మీరు లొంగద్దు అని చెప్పి ట్వీట్ అయిన తర్వాత ఈ స్వాముల మీద దాడి. ఇప్పుడు మీరు అంటున్న దాని ప్రకారం రీట్వీట్ అనుకోవాలా జగన్మోహన్ రెడ్డి? లాఠీ చార్జ్ చేసిన తర్వాత ట్వీట్ చేశారు. ఓకే, ట్వీట్ చేశారు. అది కాకపోతే హలో ఇండియా అంటూ ఈ మొత్తాన్ని రివ్యూ చేశారు. ఇది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగినటువంటి సంఘటనలు అన్నింటినీ కూడా రివీల్ చేశారు. అయితే ఇక్కడ మనం ఒక అంశాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. తిరుమలలో క్యూ లైన్లో గొడవలు అయినాయి, ఎట్టినాయి, తొక్కిసలాటకి తర్వాత జరిగినాయి. నేను చెప్తుంది ఈ మధ్యకాలం ఒక 3-4 నెలల క్రితం. ఇది వైకుంఠ ఏకాదశి ముందు కూడా జరిగింది, అంతకు ముందు కూడా జరిగింది. అక్కడ క్యూ లైన్లో ఉండేటువంటి వాళ్ళు డౌన్ కూటమి, డౌన్ చంద్రబాబు నాయుడు, ఇలాంటివి డౌన్ టీడీపీ, ఇలా నినాదాలు చేశారు. నినాదాలు చేస్తే వాళ్ళని ఆ రోజున అక్కడ ఉండేటువంటి పోలీసులు వాళ్ళు విచారిస్తే వాళ్ళు వైసీపీ అని చెప్పి తేలింది. వాళ్ళ మీద కేసులు పెట్టారు, వాళ్ళ మీద కేసులు పెట్టారు. వాళ్ళు తిరుమలకి వెళ్ళి పొలిటికల్ నినాదాలు అసలు చేయకూడదు, అసలు ఎవరు చేయకూడదు. మరి వాళ్ళు చేశారు. ఎగ్జాంపుల్ నేను ఉన్నానండి, రీసెంట్గా వెళ్ళాను. వెళ్ళినప్పుడు అక్కడికి ఎవరో ఒక 10 మంది బిలో 40 years ఏజ్ వాళ్ళు వచ్చారు. వాళ్ళు చేసినటువంటి రభస క్యూ లైన్లో, జనరల్గా మనం ప్రశాంతత కోసం వెళ్తాం, అక్కడికి క్యూ లైన్లో కూడా మనం దేవుణ్ణి మన్నం చేసుకుంటుంటాం. వాళ్ళు ఇకలు పక్కపక్కలు వాళ్ళ కామెంట్స్ ఇవన్నీ ఎంత చిరాకు లేపినాయి అంటే అంత చిరాకు లేపినాయి. భక్తులు అందరూ ఓపిక పట్టారు. తీరా ఇది ఉంటుంది, వంతెనలాగా ఉంటుంది. ఆ వంతెన దాటి కిందకు వస్తే మనం క్యూ లైన్లో వెళ్ళిపోతాం. అక్కడికి రాగా ఆ వంతెన దాటి కింద కరెక్ట్గా టెంపుల్ దగ్గరికి వచ్చే క్యూ ఉంది. అక్కడికి రాగానే శివాజీ మహారాజుకి జై అని చెప్పి మొదలుపెట్టారు వాళ్ళు. శివాజీ మహారాజుకి దానికి సంబంధం ఏంటి? ఆడికొచ్చి మొదలు పెడితే వెంకటేశ్వర స్వామి భక్తులు ఎమ్మటే నాకు నిజంగా హ్యాండ్సప్ చెప్పాలి చూసిన ఒక అమ్మాయి స్టూడెంట్, మిగతా వాళ్ళందరూ కామ్గా ఉన్నారు, ఇంక్లూడింగ్ నేను కూడా అనుకుంటున్నా మనసులో, ఏంటి శివాజీ మహారాజ్కి జీ అంటారు, ఇక్కడ శివాజీ ఇట్లా చేయకూడదు కదా తిరుమలలోకి వచ్చి అనుకునే టైంకే నేను ఇనిషియేటివ్ తీసుకోకముందే ఆ అమ్మాయి గోవిందాన్ని మొదలుపెట్టింది పెద్దగా. ఆ అమ్మాయి గోవిందాన్ని మొదలు పెట్టగానే మిగతా వాళ్ళందరూ గోవిందాన్ని మొదలుపెట్టారు. శివాజీ మహారాజ్ అంటే ఇక్కడ మొత్తం భక్తులందరూ గోవిందాన్ని మొదలు పెడితే, ఎడుకొండలవాడ గోవిందాన్ని మొదలు పెడితే వాళ్ళు స్టన్ అయిపోయారు, కామ్ అయిపోయిన తర్వాత అక్కడ ఉండేవాళ్ళు అప్పుడు నిలదీశారు. నిలదీస్తే కామ్గా వెళ్ళిపోయారు వాళ్ళు. అంటే ఇలాంటివి మరి వాళ్ళు ఎందుకు వచ్చారు, ఎందుకు డిస్టర్బ్ చేయాలనుకున్నారు అనేది తెలియదు. సో కాబట్టి ఇప్పుడు శివస్వాములకు సంబంధించి అక్కడ యాక్చువల్గా ఏం జరిగిందంటే, శ్రీశైలంలో ఈ శివరాత్రి సందర్భంగా అక్కడ అడవుల్లో నుంచి వస్తారు కొంతమంది, పాదయాత్ర చేసుకుంటూ వస్తారు. ఇది ఒక వారం పాటు అలా ఉండేది గతంలో. దాన్ని కుదించారు, ఇప్పుడు 2 daysకో 3 daysకో చేశారు. దాంతో ఎవరైతే పాదయాత్రగా రావాలనుకున్నారో వాళ్ళందరూ ఎక్కువ మంది ఆ 2 daysలో వచ్చేసారు. దానివల్ల ఇంతకుముందు 7 days ఉండేదండి, ఆల్మోస్ట్ నాకు తెలిసినంత వరకు ఒక రోజు అటు 7 days ఉండేది. ఈ 7 days ఉండేది కాబట్టి వాళ్ళు ఒక 7 days ఉంది కాబట్టి ఆ డేస్లో ఫిక్స్ చేసుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏం చేశారు, దాన్ని 2 days చేసేటప్పటికి ఒకేసారి అందరూ వచ్చారు. 7 daysలో వచ్చేవాళ్ళు 2 daysలోనే వచ్చేసారు. ఇది ఎక్స్పెక్ట్ చేయాల, అంతమంది వచ్చారు. వచ్చిన తర్వాతనేమో అక్కడ దర్శనాలకు సంబంధించి ఎక్కువసేపు వెయిట్ చేయాల్సి వచ్చింది. అక్కడ ఏర్పాట్లు చేశారు. ఎక్కువసేపు ఉండేటప్పటికి కొంతమంది మరి అక్కడ వాళ్ళు అసహనంగా ఫీల్ అయిపోయి ఆ గేట్ని తీసేసి బయటకు వచ్చేసి అందరూ ఒకసారి గేట్ వచ్చేసి అందరూ వచ్చేస్తారు కదా, అలా జరిగిందా? లేకపోతే వీళ్ళల్లోనే కొంతమంది కుట్ర చేసి కావాలని బదనాం చేయాలి అనేటువంటి ఉద్దేశంతో చేశారా అనేది కూడా ఒకటి ఇప్పుడు అనుమానాలు ఉన్నాయి. ఈ అనుమానాలు ఉన్నాయి, దాని మీద ఎంక్వైరీ కూడా నడుస్తుంది. ఇంకొక వర్షన్ ఏంటంటే, ఇప్పుడున్నటువంటి ఈవో, శ్రీశైలం సంబంధించిన ఈవో, ఇతన్ని తప్పించాలి అనేటువంటి ఒక కుట్ర అక్కడ లోకల్గా ఉండేటువంటి కొంతమంది రాజకీయ నాయకులు చేస్తున్నారంట. దాంట్లో కూటమిలో ఉండేటువంటి ఒకళ్ళిద్దరు కూడా ప్రయత్నం చేస్తున్నారు అనేది కూడా ఇవాళ పేపర్లో వచ్చింది. వీళ్ళకన్నా కూడా, కూటమిలో ఉండేటువంటి వాళ్ళకన్నా కూడా, మీకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అక్కడ లోకల్ లీడర్ ఎవరైతే ఉన్నారో, లోకల్గా ఉండేటువంటి లీడర్లు, వాళ్ళు ఇప్పుడున్నటువంటి ఈవోని మార్చేసేయాలి అనేటువంటి కుట్ర చేస్తున్నారు అనేది. ఎందుకు ఈ కుట్ర చేస్తున్నారంటే, గతంలో ఉండేటువంటి ఈవోని తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ పెట్టించాలనేటువంటి ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారంట.
ఇవాళ వచ్చినటువంటి న్యూస్ కథనం ప్రకారం. దాంట్లో భాగంగా ఈ శివరాత్రి సందర్భంగా లేదంటే ఇప్పుడు ఇలాంటి శివస్వాముల లాఠీ చార్జీ ఇవన్నింటిని కనుక ఎలివేట్ చేస్తే ఇప్పుడున్నటువంటి ఈవోని సాగనంపిస్తారు. ఆయన పోగానే మళ్ళీ వీళ్ళు ఏదైతే అనుకుంటున్నారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వాళ్ళని తీసుకొచ్చి ఈవోగా పెట్టుకోవచ్చు అనేటువంటి ఒక పెద్ద కుట్ర చేస్తున్నారు అనేది ఒక వర్షన్. ఎందుకు ఆ పాత ఈవోని తీసుకురావాలనుకుంటున్నారంటే అంతకుముందు అన్యమత ప్రచారానికి ఆయన సపోర్ట్ చేశారంట. అలాగే హిందూయేతరులకి అక్కడ దుకాణాలు ఇచ్చారంట. అందుకని ఆయన్ని మళ్ళీ తీసుకురావడానికి ఒక పెద్ద కుట్ర చేస్తున్నారు. దాంట్లో భాగంగానే ఈ శివస్వాముల మీద లాఠీ చేసే పరిస్థితికి సిచ్యువేషన్ తీసుకొచ్చింది కూడా లోకల్గా ఉండేటువంటి కొంతమంది లీడర్లు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు అనేది ఒక వర్షన్ వినిపిస్తుంది. సరే, ఎన్ని వర్షన్లు వినిపించినా కానీ అల్టిమేట్గా ఏంటంటే ఇన్వెస్టిగేషన్ సంబంధించినటువంటి జరుగుతుంది. ఈ సంఘటన జరగగానే దాని మీద ఎట్లాగో ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంటుంది. ఆ ఇంటెలిజెన్స్ రిపోర్ట్లో ఎవరెవరు ఏంటి, ఆ లోకల్ లీడర్ ఎవరు, ఆ లోకల్ లీడర్ ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు, ఇవి కూడా బయటకు వస్తాయి. కాకపోతే ఏంటంటే న్యూస్ ఇప్పుడు వాళ్ళ మీడియాలో వచ్చిన న్యూస్ ప్రకారం మనం చెప్తున్నాం, సోషల్ మీడియాలో వచ్చింది, న్యూస్లో వచ్చింది మనం చెప్తున్నాం. ఎగ్జాక్ట్గా ఏంటి అనేది మనం ఇన్వెస్టిగేషన్ అయిపోయిన తర్వాత ఇంటెలిజెన్స్ వాళ్ళు బయట పెడితే తప్ప మనకి రాదు. బట్ దీని వెనక అయితే కుట్ర అయితే ఉంది అనేది కొత్త కోణం ఒకటి వినిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్.